మనము పటియాల ప్యాంట్ని కట్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి 35 అంగుళాలు ఉందండి మొత్తం టోటల్గా. మొత్తం టోటల్ వచ్చేసి మనకు 35 అంగుళాలు ఉంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే 35 అంగుళాలని ఖర్చుల కోసము 4 అంగుళాలు ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఖర్చుల కోసం ఎట్లా ఖర్చుల కోసం అంటే ఈ పట్టి మావటం కోసం అంగుళున్నారా, ఈ పట్టి మావటం కోసం అంగుళున్నారా, ఇక్కడ కట్ చేస్తాం కాబట్టి అది కలిపి ఇది కలుపుతాం కాబట్టి ఇక్కడ ఒకటి హాఫ్ ఇంచు అంగుళం. అప్పుడు ఇది అంగుళంన్నర, ఇది అంగుళంన్నర 3, ఇది అంగుళంన్నర, ఇది అంగుళంన్నర 3, ఇక్కడ హాఫ్ హాఫ్ 1, అప్పుడు 3 1 4 అంగుళాలు. ఇది చాలా మెయిన్ ఇంతవరకు. ఆ తర్వాత ఇది వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి మొత్తం ఇక్కడ 24 ఉంది టోటలు. అసలు దానిలో వాళ్ళ 24 ఉందండి. ఆ తర్వాత కిస్తా వచ్చేసి 16 అంగుళాలు ఉంది. మనకు ముఖ్యమైనది కిస్తా ఒకటి, తర్వాత లెంత్ ఎంత ఉంది మెయిన్. ఓకే, ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేద్దాము. పొడవు వచ్చేసి టోటల్గా 39 అంగుళాలు మార్క్ చేసుకోవాలి మనం. ఖర్చుతో కలుపుకొని టోటల్గా 39 అంగుళాలు. మనకు రావాల్సింది ఎంత? 35 అంగుళాలు. అంటే 4 అంగుళాలు ఖర్చు కోసం. ఆ 4 అంగుళాలు ఖర్చు కోసం ఎక్కడైతే నేను చూపిస్తాను. ఇప్పుడు అక్కడి నుంచి ఇది పట్టీ కోసం. సపోజ్ నేను 7 దాకా ఉంచుతాను అనుకున్నాను కదా, 8 అంగుళాలు ఉంచాము. అప్పుడు 7.5 వస్తుంది మనకి. ఇక్కడ ఈ 2 ఖర్చు కింద పోతాయి కాబట్టి 8 పెట్టాను. అలాగే కింద నుంచి కూడా ఒక అంగుళం ఉన్నర, అలాగే ఇటుపక్క కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ కూడా 1.5కి 8కి వచ్చేసి ఎంత ఉంది? పావు తక్కువ 6 పెట్టుకున్నాను అనుకోండి. ఇది పైన బొందు పట్టి, ఇది మధ్యలో వచ్చేసి కటింగ్ అనమాట. ఈ పార్ట్ కలిపే కటింగ్ ఇది. ఇది వచ్చేసేటప్పటికి కింద మడిసే పట్టి. ఇప్పుడు మనము ఇది ఎంత మనము 24 కూడా ఉంది. ఓకే, 23 సరిపోతుంది. ఇప్పుడు ఈ పట్టీని కట్ చేసుకుందాం మనం.
ఇది ఎంత ఉంటే అంత లూజ్ పెట్టేసుకోవడం, ఇబ్బంది ఏం లేదు దానికి. 22 అలాగే ఇప్పుడు ఇక్కడ పైన ఉంది కదా, పైన మనకు 7 అంగుళాలు వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ కిస్తా కోసము 9.5 కట్ చేసుకున్నాం, 9.5 పెట్టుకున్నాం. ఎందుకంటే ఒక అరంగుళము ఖర్చు కింద. ఓకే, ఇక్కడ వచ్చేసి 6 అంగుళాలు పెడుతున్నాము. ఖర్చు కోసం అంగుళన్నర ఎక్స్ట్రా పెట్టుకున్నాము, అంటే 7.5. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇది కిస్తా కోసం. కటింగ్ అయిపోయిందండి. ఇక ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 9 అంగుళాలు కిస్తా పెట్టాను. ఇక్కడ 7 దాకా వస్తుంది, 9, 7, 16 అంగుళాలు కదా, అది అయిపోయింది. ఇది సెంటర్ మార్క్ పెట్టేద్దాం. ఇక్కడికి సెంటర్ మార్క్ పెట్టాను. అలాగే దీన్ని కూడా ఇక్కడ సెంటర్ మార్క్ పెట్టేశాను. దీన్ని కుర్చీ పెట్టుకొని ఈ పార్ట్ మనము 25 తయారు చేసుకున్నాం. ఇది ఒక్కొక్క పార్ట్ వచ్చేసి ఇంత వెడల్పు ఉందన్నమాట. మనకు కావలసినంత కుర్చీ వస్తుంది, కావలసినంత స్టైల్గా ఉంటుంది. అలాగే ఇందులో పట్టి ఉంది కదా, ఆ పట్టిని కట్ చేసాము. ఇవి మనకు సైడ్ ప్యాకెట్స్ వచ్చేస్తాయి. దీనికి సైడ్ ప్యాకెట్ పెడుతున్నాం కదా, ఈ సైడ్ ప్యాకెట్కి ఈ క్లాత్ని వాడుకుంటాము. అంతే, అయిపోయింది. ఇవి మనం పార్ట్లు ఏదన్నా మన బొందుకి వాటికి మీరు పెట్టుకుంటాం కదా, అర్థమైంది కదా. ఇది కాలు పట్టి, ఇదేమో పైన పట్టి, ఇదేమో జేబుకి. అంతే కటింగ్. చాలా ఈజీ, అంటే చాలా ఈజీ. అయిపోయిందండి. ఓకే, దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.